బట్ అభిరామి గారితో మొదలు పెడదాం. ఫస్ట్ టైటిల్ ఎస్. సో 11 అన్నారు కాబట్టి అది డోర్ నంబరా, రోల్ నంబరా, లేదంటే జరిగిన మర్డర్స్ నంబరా, లేదంటే ఏం నంబర్ అది? అది చెప్తే ఐ నో, అది చెప్తే స్టోరీ తెలిసిపోతుంది కదా. ఓకే. సో ఏమైనా ఉండొచ్చు. ఇట్ కుడ్ బి అ డోర్ నంబర్, ఇట్ కుడ్ బి మంత్, ఇట్ కుడ్ బి 11, ఇట్ కుడ్ బి ఐ డోంట్ నో. దాంట్లో కూడా ఒక చిన్న క్లూ ఉంది, ఆ 11 అన్న. శుభసూచకం. అది పెడితే మంచిది, మంచి జరుగుతుందని అని చెప్పారండి లేదంటే ఇప్పుడు మీరు 11 థియరీ అని ఒకటి ఉంది. సో 11 గురించి మాట్లాడితే మనం ఎక్కడికి వెళ్ళినా మనకి 11 కనిపిస్తుంది. అలాంటి ఒక సైకలాజికల్ థియరీ కూడా ఉంది. డెస్టినీ కదండి. నేను షూట్ చేసేటప్పుడు నిజంగా నాకు 11 కనిపించాయి. అది చెప్పింది కరెక్ట్. కావాలంటే మా డైరెక్టర్ అడగని చెప్తారు ఏదైనా ఇంటర్వ్యూస్ లో. బట్ షూట్ చేసేటప్పుడల్లా మాకు ఆ 11 నంబర్ బుక్ రూపంలో లేకపోతే ఆర్ట్ వర్క్ లో ఏదో ఒక దగ్గర అంతెందుకు ఒక ఇల్లు కాల్చామన్నమాట. మీ ట్రైలర్ లో ఫస్ట్ షాట్ చూస్తే ఇల్లు కాల్చేసాం, ఆ ఫైర్ అంతా ఉంది. చాలా మంది అడిగారు, బా ఫస్ట్ షాట్ లో డైరెక్టర్ 11 అనేది చాలా బాగా కనిపిస్తుంది ఆ ఫైర్ నుంచి అంటే డైరెక్టర్ అడిగా, లోకేష్ ఎలా లోకేష్ అంటే, సార్ అది నేనేం చేయలేదు సార్, అలా వచ్చేసింది సార్ అన్నాడు. నేనేం చేయలేదు సార్, అలాగే వచ్చేసింది సార్ అన్నాడు. చూడండి, అదే. సో మొత్తానికి పంచభూతాలు కూడా మీకు అలా సహకరించాయంటారు. సరే, వీళ్ళు కూడా చెప్పారు అందులో ఒకటే కదా. సో డెఫినెట్లీ అందులో 11 వచ్చింది అంటున్నారు కాబట్టి అది కూడా అలా సహకరించింది అంటే. మరి శశాంక్ గారి దగ్గర కూడా ఇన్వెస్టిగేట్ చేద్దాం, ఆయన కూడా అదే ఆన్సర్ చెప్తారా లేదా ఈ 11 గురించి? అంటే నడుచుకుంటూ వెళ్ళి చేస్తాం కదండి, అందుకే 11 చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఒక డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చారు. బట్ ఫైనల్ గా ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలంటే May 16th వరకు మనం వెయిట్ చేయాల్సి. సినిమాకి కార్ లో రండి, బైక్ లో రండి, బస్ లో రండి, ఆటోలో రండి, నడుచుకుంటూ రండి, మీ ఇష్టం. 11 చూడండి. అది చాలా